మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు మనం పెద్దతిప్ప సముద్రం మండలం రంగసముద్రం గ్రామానికి చెందినటువంటి కుర్రవాన్లపల్లి రైతుల దగ్గర అయితే ఉన్నాం. అంటే ఒక్కొక్కరు వివిధ రకాలమైనటువంటి పంటలు సాగు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. నిన్న కురిసినటువంటి అకాల వర్షానికి ఇక్కడ ఉన్నటువంటి మొక్కజొన్న పంటలు కానీ, అదేవిధంగా టమాటా పంటలు కానివ్వండి, పత్తి పంటలు కానివ్వండి, పూర్తిగా నేలమట్టమైనటువంటి పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అంటే దాదాపుగా ఒక్కొక్క రైతుకి 1.5-2 లక్షల నుంచి 3 లక్షల వరకు నష్టాల బాట తెప్పించిందని చెప్పేసి కూడా తెలుసుకోవచ్చు. అంటే అకాలంగా కురిసినటువంటి యొక్క ప్రకృతి విలయ తాండవానికి, ఈ యొక్క వర్షానికి పూర్తిగా రైతాంగం మొత్తం, అంటే కుర్రవాన్లపల్లికి చెందినటువంటి రైతాంగం మొత్తం కూడా ఈరోజు అప్పుల దీంట్లో కూరుకుపోయేటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. మరిన్ని విషయాలు ఇక్కడ ఉన్నటువంటి రైతులను మనం అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం రండి. సో మనతో పాటు ఇప్పుడు రామ్మోహన్ అనేటువంటి రైతు మనతో పాటు ఉన్నారంటే 1.5 ఎకరాల్లో ఇక్కడ సాగు చేసినటువంటి టమాటా పంట పూర్తిగా నేలమట్టమైనటువంటి పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనపడుతోంది. అసలు ఏం జరిగింది అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మనం రైతును అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, అసలు ఏం జరిగింది? నిన్న సాయంత్రము 4 గంటలకు వర్షం వచ్చింది. గాలి ఎక్కువ వచ్చింది, వడగండ్లు వచ్చినాయి. ఆ గాలి వానతో మొత్తము నిన్ను నాటిన తోట అంతా కూడా సదరం అయిపోయిందండి. ఎంత మాత్రం మీకు నష్టం వచ్చింది? నష్టం వచ్చిందంటే ₹1,00,000 అలా నష్టం వచ్చిందండి. మీకు పెట్టిన పెట్టుబడి మొత్తం ఇప్పుడు మొత్తం లాస్ అయిపోయింది. లాస్ అయిపోయింది. సో ఇంకా ఎన్ని రోజుల పంట రావాల్సి ఉండింది ఈ పంట? ఇంకా 1.5 నెలలు ఉండాల్సిండే. ఒక 1.5 మంత్ ఉంటే ఇప్పుడు మీకు పంట చేతికొచ్చు. ఇప్పుడు నేలమట్టం అయిపోయింది, ఏర్లన్నీ దెబ్బతిన్నాయి, సదరం అయిపోయింది అది. సో కట్టెలు కూడా మీరు కొత్తగా కొత్త కట్టలే నాటినండి. ₹30 కట్టి పడింది. సో ఇప్పుడు మళ్ళీ మీరు కూలి వాళ్ళని పెట్టి మళ్ళీ ఇప్పుడు మళ్ళా వేయాలంటే 10,000 ఖర్చు వస్తుంది. ఒకవేళ పెట్టినా పెట్టినా కూడా నమ్మకం లేదు, పంట లాస్. సో ఏర్లు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. అల్లపాక వెంకటరెడ్డి, పీటీఎం మండలం రంగసముద్రం గ్రామం, కుర్రవాన్లపల్లి మాది. మేము ఇక్కడ ఒక 6 ఎకరాలు పత్తి సాగు చేసినాము. నిన్న సాయంకాలము వడగండ్లు, గాలి, వాన ఎక్కువ అయిపోయి చెట్లన్నీ, పత్తి చెట్టు అంతా పడిపోయింది, ఇరిగిపోయింది. తోట అంతా పూర్తిగా పడిపోయింది. దగ్గర ఇప్పుడు 8 లక్షల దాకా దానికి ఖర్చు పెట్టినాం. అది కూడా వస్తుందో రాదని డౌట్గా ఉంది నాకేమో. ఇలా అయితే మేము రైతులు ఎలా చేయాలో నాకేం అర్థం కాల. దీనికి గవర్నమెంట్ ఏదన్నా స్పందించి ఏదైనా సహాయం చేస్తే బాగుంటుంది నా ఉద్దేశము. మాది కుర్రవాన్లపల్లి 1.5 ఎకరా మొక్కజొన్న వేసినాము. నిన్న వడగండ్ల వాన గాలి వచ్చి అంతా పడిపోయింది. ఇది కాకుండా ఇంకా టమాటా 2 ఎకరాలు ఉంటే మొలకలు ఇరిగిపోయినాయి వడగండ్ల పడి. 2-2.5 లక్ష మొక్కజొన్నకు వచ్చింది. టమాటాది ఇంతవరకు పెట్టుబడి 1.5 దాకా అయింది. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటాను.